హాయ్ గైస్ మామ, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎండి క్రియేటివ్స్ యూట్యూబ్ ఛానల్. రంజిత్ రెడ్డి. నన్ను మీరు అందరు గుర్తుపట్టే ఉంటారు ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో మన ఐపీఎల్ వీడియోస్లలో. ఈరోజు వచ్చేసి మన ఎస్ఎండి క్రియేటివ్స్ యూట్యూబ్ ఛానల్ అయితే నేనే ఇస్తున్న వీడియో వచ్చేసి మన వినీష్ కలార్ దగ్గర ఉన్నాం. ఒక్క గణపతి అర్థం వేరే లెవెల్ ఉంది. వర్తుంది మామ. ఇగో మన బాయ్. జై గణేష, వెల్కమ్ బ్యాక్ ఎస్ఎండి క్రియేటివ్స్. బాయ్ మనతోడైతే ఈరోజు ఫుల్ ఎంజాయ్ చేస్తుండు. మస్తు అప్పటి ఫుల్ ఎంజాయ్ చేసినాం. సో ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళి వినీష్ కలార్స్లో ఏమేమి గణపతులు అయితే రెడీ అయినా చూపిస్తా. ప్రీవియస్ వీడియోలో మనం ఎట్లా అంటే గణపతులు పార్ట్ 1 వీడియో చూసినాం. అందులో అయితే కంప్లీట్ ఫస్ట్ అయితే మొత్తం బేసిక్ వర్క్లోనే ఉన్నాయి. ఇప్పుడైతే ఇది బేసిక్ వర్క్ ఫినిషింగ్ అయితే అయిపోయింది. ఒకసారి అయితే ఆ గణపతులు ఆ బొమ్మలు ఎట్లున్నాయో మీకు ఈ వీడియోలో చూపిస్తా. సో గాయ్స్ వచ్చేసి ఫస్ట్ ఎంట్రన్స్తోనే సర్కార్, ఎక్కడ వచ్చినా సర్కార్ అని ఉందిగా. సో కొరట్లల్లో ఇది వినీష్ కలార్స్ ఉన్నంత సర్కార్ ఫేస్ కట్ అండ్ డీటెయిలింగ్ వరకు మనకి కొరట్లలో ఎక్కడ దొరకదు. ఒకసారి అయితే సర్కార్ ఫినిషింగ్ అయితే చూసేయండి, దగ్గరుండి క్లోజ్ లెక్కలు అయితే చూసేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే సర్కార్కి మనం అప్పట్లో తీసినప్పుడేమో జ్యువెలరీ వర్క్ కాలే, ఇప్పుడేమో జ్యువెలరీ వర్క్ కూడా ఫిక్స్ చేశారు. సో గాయ్స్ ఇంకొకటి ఏంటంటే చాలా ఫేమస్ గణపతి కొరట్లలో కానీ ఎక్కడ కానీ మనకి లేని గణపతి ఏంటిదంటే విఠల్ గణపతి, విఠల్ స్వామి గణపతి. ఈ గణపతి వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ఒక 8 ఫీట్స్ ఉంటుంది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఒకసారి విఠల్ గణపతి అనగానే మనకి బొట్టు డీటెయిలింగ్ కానీ ఆ స్టిల్ పొజిషన్ డిఫరెంట్ ఉంటుంది. పుష్పం పైన కూర్చున్న గణపతి, ఈ గణపతి వచ్చేసి విఠల్ స్వామి. అండ్ ఇంకొకటి ఏంటిదంటే సారీ ఏం కదా నిలబడ్డ గణపతి. ఇక్కడ ఒకటి మనకి సింహాసనం పైన కూర్చున్న గణపతి. ఈ గణపతి వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ఒక 8 to 9 ఫీట్స్ ఉంటుంది. ఇంకొకటి మీకు భారీ గణపతి వేస్తా, బటర్ఫ్లై వేర్ ఆర్ యు గోయింగ్. ఇది వచ్చేసి బటర్ఫ్లై గణపతి అని చూపించి స్టాండింగ్ గణపతి ఉంది అనుకుంటున్నా. సో గాయ్స్ ఇది వచ్చేసి పుష్పం పైన నిల్చున్న గణపతి. మళ్ళీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి పెద్ద బటర్ఫ్లై వచ్చేస్తుంది, చాలా అంటే చాలా పెద్ద బటర్ఫ్లై అయితే వచ్చేస్తుంది. ఈ గణపతి మనం పిక్స్ అయితే ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసినాం ఆర్డర్. గణపతి కూడా చూసేయండి. ఇంకొకటి ఇక్కడ మనకి చిన్న సర్కార్ ఉన్నది, చిన్న సర్కార్ కూడా మనకి ఇది అవైలబుల్ అయితే ఉన్నది. సో గాయ్స్ ఈ గణపతి వచ్చేసి స్టాండింగ్ పొజిషన్ లో ఉన్న గణపతి. దీనికి కూడా వచ్చేసి డిఫరెంట్ థీమ్ అయితే ఇచ్చేస్తాడు. ఇంకొకటి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ కూడా మంచి డిఫరెంట్ థీమ్ తోటి ఇచ్చేస్తాడు. ఇంకొకటి ఇక్కడ మీకు చూపించాలి, కత్తి పొడుస్తా అంత పెద్ద ఉంది చూడండి. ఆల్మోస్ట్ దగ్గర నా అంత ఉన్నది. సో గాయ్స్ ఈ గణపతి తీసుకుంటే మనకి ఈ కత్తి అనేది ఫ్రీ ఇస్తాడు. సో గాయ్స్ లేట్ చేయకుండా వచ్చేసేయండి. వినీష్ కలార్స్ మీకోసం అయితే మంచి ఐడియాస్ తోటి అయితే 2025 తోటి రచ్చలేపనికి మీ ముందుకు అయితే వచ్చేసింది. జై గణేష్ అండ్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. గాయ్స్ ఈ కత్తినేమో ఇక్కడ పెట్టేద్దాం, కుచ్చుకునేలా ఉంది, అంత షార్ప్ ఉంది. ఇంకో ఇటు సైడ్ వచ్చేసి సేమ్ థింగ్ గణపతి కొంచెం డిఫరెంట్ అయితే ఉంటుంది. ఇంకో ఇక్కడ గణపతికి ఏమో మనకి చేతిలో త్రిశూలం పట్టుకున్నట్టు ఎత్తిచ్చేసిండు. ఇక్కడ అయితే మహారాజ్ సిట్టింగ్ పొజిషన్ గణపతి, సింహాసనం పైన కూర్చున్న గణపతి. హర్ హర్ మహాదేవ్ శంభో శంకర అని ఒక్కసారి కామెంట్ చేయండి. ఎందుకంటే ఆ మాట ఎందుకంటే అన్నా అంటే మనకి త్రిశూలం ఉన్నది చూడండి, నా చేతి పైన త్రిశూలం ఉంటుంది. నాకు త్రిశూలం అంటే చాలా ఇష్టం. అందుకోసమే ఎప్పుడైనా అని మనకి హర హర మహాదేవ్ అని ఎప్పుడు నేను తలుచుకుంటా ఉంటా. సో గైస్ ఒకసారి అయితే బ్యాక్గ్రౌండ్ అయితే ఆర్చ్ చూసేయండి, మస్తు ఇచ్చేసిండు. ఇంకోటి మనకి గణపతి ఉన్నది. ఈ గణపతి వచ్చేసి ఆల్మోస్ట్ మనకి ఒక 12 to 13 ఫీట్స్ ఉంటుంది. మళ్ళీ ఈ గణపతి వచ్చేసి చింతామణి గణపతి వచ్చేసి మనకి ఇంకా బ్యాక్గ్రౌండ్ కూడా ఇచ్చేస్తాడు. ఇంకో హంస పైన నిల్చున్న గణపతి. ఇంకో ఇక్కడ ఒకటి సర్కార్ ఉన్నది. సర్కార్ కి బ్యాక్గ్రౌండ్ అయితే వీళ్ళు ఫిక్స్ అయితే వేస్తారు. ఇంకో ఇక్కడ ఒకటి మనకి శేషునాగుని మట్టిగా కనిపిస్తున్న గణపతి అయితే ఉన్నది. శేషునాగు మనకి కృష్ణుడికి తల పైన ఎట్లా వస్తుందో సో అదే థీమ్లో అయితే మనకి ఇచ్చేసింది గణపతి. ఈ గణపతి వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ఒక 13 ఫీట్స్ దాకా ఉంటుంది. గాయస్ ఇంకొక గణపతి చూపిస్తాం. గాయస్ స్టార్టింగ్ లో మీకు సింహాసనం పైన కూర్చున్న గణపతి అని చెప్పినా కదా, సో అదే థీమ్ గణపతి. మేబీ ఇంకో ఇక్కడైతే ఎలుకలు మూషికలు అయితే పెట్టేసారు. ఇంకో చిన్న మూషికలు అయితే ఇక్కడ ఉన్నాయి. ఇవి వచ్చేసి ఒక జానెట్ ఉంటుంది మూషిక. ఇంకో ఇక్కడ వచ్చేసి ఇంకో బ్యాక్గ్రౌండ్ అయితే చూడండి, ఒకసారి బ్యాక్ డ్రాప్ చూసేయండి. చాలా అంటే చాలా నీట్గా ఇచ్చేసిండు. ఇంకా చేతులేమో గణపతికి శంఖం పట్టుకున్నట్టు ఇచ్చేసిండు. ప్రతి గణపతికి అయితే మనకి త్రిశూలం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా కంప్లీట్ ఫ్యూ డేస్ టు పెయింటింగ్ అయితే అయిపోతుంది. ఫ్యూ డేస్ లో మనకి గణపతి పెయింటింగ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇంకో ఈ సర్కార్ గణపతి చూడండి, జస్ట్ పువ్వులు వేసారు, ఎంత లుక్ అయితే కొడుతుందో మస్తు అంటే మస్తు కనబడుతుంది. ఈ గణపతిని ఇప్పుడే పూజ చేసారు, చాలా అంటే చాలా నీట్గా ఉన్నది. ఇంకొక గణపతి చూపిస్తా. సో
సో గాయస్ ఇక్కడ సింహాసనం పైన కూర్చున్న గణపతి ఉన్నది. ఈ గణపతి వచ్చేసి మనకి 20 feet దాకా ఉంటుంది. లేట్ చేయకుండా కొట్లకి వచ్చేసేయండి. కొట్ల మీకోసం చాలా వీడియోస్ ఉంది, మంచి మంచి గైడెన్స్ అయితే మేము వస్తుంది. ఇంకో ఇక్కడ ఒకటి కంప్లీట్ ఫినిషింగ్ అయిపోయింది, ఎవ్రీథింగ్ అయిపోయింది. అక్కడ సుదర్శన చక్రం కూడా ఇచ్చేసాను. ఆ సుదర్శన చక్రం కాడికి మన గణపతి అయితే ఒక 25 feet దాకా వస్తుడు. ఒకసారి అయితే గణపతిని అయితే క్లోజ్ చేసేయండి. ఆ సిట్టింగ్ పొజిషన్ కానీ, ఆ డీటెయిలింగ్ వర్క్ కానీ, ఆ ఫినిషింగ్ ఎట్లుందంటే ఖతర్నాక్ ఉన్నది. సో గాయస్ ఇంకొకసారి నేను నిలబడతా ఏ రకం అయితే ఉన్నాను. సో చెప్పులు అయితే వేసుకోవచ్చు ఎందుకంటే గణపయ్య. సో జై గణేష్ గారు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మర్చిపోకండి గాయస్. ఇంకా మంచి మంచి అప్డేట్స్ తోటి మీ ముందుకైతే వచ్చేస్తా గాయస్. ఇంకోటి ఏంటంటే మన బాయ్ మనకు బాగా తెలుసు అన్న. హాయ్ గాయ్స్ మామ, నేను మళ్ళీ వచ్చిన తగ్గదే నీ అవ్వాయి అలా కుర్తల కాడ వినీష్ కలాడుతున్నా. అబ్బబ్బా గణపతి మైండ్ అవుట్ అవుతుంది మామ. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ చూసారని నాకు తెలుసు, అందుకోసమే ఇప్పుడు నేను మాట్లాడుతున్నా. మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపెట్టిన దాంట్లో ఏ గణపతి నచ్చిందో కామెంట్ పెట్టండి. అట్లే బుకింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. మీరైతే ఫాస్ట్ రారి మన SMD క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరి. అట్లే మన ఇన్స్టాగ్రామ్ అయితే ఫాలో కారి. అట్లే నా ఛానల్ కూడా జర సపోర్ట్ చేయరు. మీరు సపోర్ట్ అయితేనే ఇంకా మంచి మంచి వీడియోలు తీసుకొస్తాం మామ. కాన్సెప్ట్ తోటి ఇంకా మంచి కాన్సెప్ట్ తోటి రీల్స్ అయితే తయారు చేస్తున్నాం. మీరు రారి మామ, జిల్లు రారి. సో గైస్ జై గణేష్. ఉంటున్నాం అలా చిల్ల రైట్ మళ్ళా బాయ్.